అహస్సూతే సౌవ్యం అహస్సూతే సౌవ్యం అహస్సూతే సౌవ్యం తవ నయనమర్కాత్మకతయా తవ నయనమర్కాత్మకతయా తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామం తే త్రియామాం వామం తే త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా సృజతి రజనీనాయకతయా సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిః తృతీయా తే దృష్టిః తృతీయా తే దృష్టిః దరదళిత హేమాంబుజరుచిః దరదళిత హేమాంబుజరుచిః దరదళిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం సమాధత్తే సంధ్యాం సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం దివస నిశయోరంతరచరీం దివస నిశయోరంతరచరీం. ఉత్తమమ్మని ఇక్కడ స్వామివారు ఈనాడు నిన్న 2 కనుబొమ్మల వాణి గారు మ్యూట్లోకి వెళ్ళరా. నిన్న 2 కనుబొమ్మలను గురించి వర్ణించడం జరిగింది. ఈరోజు కనుబొమ్మల కింద ఉన్నటువంటి 2 నేత్రాలను వర్ణిస్తూ ఉన్నారు. హే దేవి, ఓ పరమేశ్వరి, తవ నీ యొక్క సవ్యం నయనం, కుడి నేత్రము, కుడివైపు ఉన్నటువంటి కన్ను అర్కాత్మకతయా సూర్యుని రూపాన్ని కలిగి ఉండడం వలన అహస్సూతే పగటి వేళని అది సూచిస్తూ ఉన్నది, పగటి వేళని కలిగిస్తూ ఉన్నది. తే వామం నేత్రం, వామం నయనం, నీ యొక్క ఎడమవైపు ఉన్నటువంటి కన్ను రజనీనాయకతయా చంద్రుని స్వరూపాన్ని కలిగి ఉండడం వలన త్రియామాం రాత్రిని సృజతి కలిగిస్తూ ఉన్నది. తృతీయా తే దృష్టి, నీ 3వ నేత్రం, 3వ నేత్రం అమ్మవారికి కూడా ఉన్నదండి. నీ 3వ నేత్రం దరదళిత హేమాంబుజరుచి, దరదళిత సగమే వికసించినటువంటి కలువవలే తామరవలే ఎర్రనైనటువంటి కాంతి కలిగిన తే తృతీయా దృష్టి, నీ 3వ కన్ను దివస నిశయోరంతరచరీం, రాత్రికి పగటికి మధ్యలో తిరిగేటువంటి సంధ్యాం సమాధత్తే, సమాధత్తే సంధ్యాం, ఆ సంధ్య అనేటువంటి సమయాన్ని సూచిస్తూ ఉన్నది అని అమ్మవారి యొక్క 3 కళ్ళ యొక్క 3 కాలములను తెలిపేటువంటి లక్షణాన్ని ఇక్కడ మనకు సూచిస్తూ ఉన్నది. అమ్మవారి కుడి నేత్రము, కుడివైపు ఉన్నటువంటి నేత్రము
సూర్యశక్తి కలిగినటువంటిది. ఈ విషయాన్ని మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం. అమ్మవారి తాటంకాల గురించి చెప్పుకున్నాం. అమ్మవారి తాటంకాలు సూర్యచంద్రులు అని. అమ్మవారి యొక్క స్తనయుగం గురించి చెప్పుకుంటున్నప్పుడు అమ్మవారి యొక్క స్తనయుగం సూర్యచంద్రులు అని చెప్పుకున్నాం. అమ్మవారి నేత్రాలను గురించి చెప్పుకున్నప్పుడు కూడా అమ్మవారి యొక్క నేత్రాలు సూర్యచంద్రులు అనే విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క కుడి నేత్రము సూర్యుడు, ఎడమ నేత్రము చంద్రుడు. సూర్యుడు ఏం చేస్తాడండి? సూర్యుడు దినకరుడు, పగటిని చేస్తూ ఉంటాడు. పగటిని చేయడం అంటే సూర్యుడు రావడం వల్ల పగలు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. పగలు అనేటువంటి సమయం ఏర్పడుతుంది. మరి రజనీనాయకతయ, అమ్మవారి రెండవ నేత్రం చంద్రుడు. రజనీ అంటే రాత్రి అని అర్థం. రజనీ నాయకుడు, రాత్రికి నాయకుడు ఎవరు? చంద్రుడు. రాత్రికి నాయకుడైనటువంటి చంద్రుని వలన చంద్రుని స్వరూపం కలిగటం వలన త్రియామ అంటే రాత్రి. మళ్ళీ రాత్రిని సృష్టిస్తూ ఉన్నది. కాబట్టి మనకి అమ్మవారి నేత్రాలను స్వరూపంలో ఉండేటువంటి సూర్యుడు చంద్రుడు ఒకరు పగటి సమయాన్ని, ఒకరు రాత్రి సమయాన్ని సృష్టిస్తూ ఉంటే, వీరిద్దరి మధ్యలో పైన లలాటంలో నుదుట ఉండేటువంటి మూడవ కన్ను మధ్యలో, ఈ సూర్యచంద్రుల మధ్యలో ఉండేటువంటి మూడవ కన్ను సంధ్యా సమయాన్ని సూచిస్తూ ఉన్నది. ఆ కన్ను ఎలా ఉందయ్యా అంటే సగం వికసించినటువంటి కమలము వలె ఎర్రనైనటువంటి కాంతిని కలిగి ఉన్న ఆ మూడవ కన్ను పగటికి రాత్రికి మధ్యలో ఉన్నటువంటి సంధ్యను సూచిస్తూ ఉన్నది. ఉదయం పూట సంధ్యా సమయం ఉంది, పగలుకు రాత్రికి మధ్య భాగం, దాన్ని మనం ప్రాతఃసంధ్య అంటున్నాం. సాయంకాలము పగటికి రాత్రికి మధ్య సమయం ఉంది, దాన్ని మనం సాయం సంధ్య అంటూ ఉన్నాం. ఈ విధంగా అమ్మవారి యొక్క మూడు కన్నులు మూడు రకాలైనటువంటి కాలాలను సూచిస్తూ ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేస్తూ ఉండడం వల్ల ఈ శ్లోకాన్ని మనం 12 రోజులు అమ్మవారిని పూజిస్తూ ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవడం వల్ల, ఈ శ్లోకాన్ని రోజు 1000 సార్లు చెప్పుకోవడం వల్ల నవగ్రహ దోషాలు నివారణ అవుతాయి. ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలన్నీ పోతాయి. ఈ సమయంలో అమ్మవారికి పులిహోర, అరటిపండు, తేనె అనేవి నివేదన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అటువంటి శ్లోకరత్నం ఇది. అహస్సూతే సౌవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం. శ్రీమాత్రే నమః.